ఇప్పుడు సిటీ రౌండ్ అప్ చూద్దాం. రాగి కేబుల్స్ దొంగతనం కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. కూకట్పల్లి ఐడియల్ లేక్ దగ్గర నిర్మాణంలో ఉన్న స్టేట్ లో కేబుల్స్ చోరీ జరిగిందన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 4 నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 500 కిలోల రాగి కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లిలో వాహనాలు మొబైల్ ఫోన్ చోరీ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మొహమ్మద్ సల్మాన్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కూకట్పల్లి పోలీసులు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీ కాలం కొన్ని రోజుల్లో పూర్తి కానుండటంతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు కాంగ్రెస్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్. అయితే కార్పొరేటర్ల పదవీ కాలం పూర్తి కాకముందే ఆశావాహులు ప్రచారం మొదలుపెట్టారు. సికింద్రాబాద్ మారేడ్పల్లి డబుల్ బెడ్రూమ్ పంపకాలు జరగకపోవడానికి, కంటోన్మెంట్ బోర్డు విలీనం జరగకపోవడానికి బీజేపీ కారణమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డు విలీనాన్ని అడ్డుకుంటే బీజేపీ కార్పొరేటర్ ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ లిస్టు సిద్ధం చేసి అందించినా అందులో బయటపడేవారు ఉన్నారంటూ ఆరోపించడంతో మొత్తంగా డబుల్ బెడ్రూమ్ పంపిణీ నిలిచిపోయిందన్నారు. చిత్తశుద్ది ఉంటే ఎంపీ ఈటెల బీజేపీ నేతలు విలీనం గురించి కేంద్రాన్ని ఒప్పించాలంటూ డిమాండ్ చేశారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించి 10 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాడోత్ హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు. ఎస్టీల సమస్యల పట్ల కాలయాపన చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎస్టీలను తీవ్రంగా కలిసివేస్తోందన్నారు. కాంగ్రెస్ చేవెళ్ల డిక్లరేషన్ లో భాగంగా ఎస్టీలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. ఇక ఎస్టీ కమిషన్ సేవాలాల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్టీ బ్యాక్లాగ్ పోలీసులను భర్తీ చేయాలని, ఎస్టీలకు సంబంధించిన నిధులు దారి మళ్లకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.